తెలుగు సినిమా పరిశ్రమలో బాపు బొమ్మలు ఎంతోమంది ఉంటారు. కానీ ఈ బాపు బొమ్మ చాలా ప్రత్యేకం. ఎందుకంటే మిస్టర్ పెళ్ళాం అంటూ వచ్చి నంది అవార్డ్‌ని తీసుకోవటమే కాకుండా తెలుగులోని అగ్రదర్శకులు 'కె. విశ్వనాథ్' గారు, బాపు గారు, రాఘవేంద్రరావు గారు, ఈవీవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక తరమంతా వాళ్ళు ఏలారు. ఆ ఏలిన ఐదుగురు డైరెక్టర్లతోని ఈమె అనేక సినిమాల్లో పనిచేశారు. ఆమె నటి అమని గారు. నమస్తే అమని గారు. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు కంగ్రాచ్యులేషన్స్ ఎందుకో చెప్పండి మేడం? ఎందుకు? 'నారి' సినిమా వస్తది. 'నారి' సినిమా అంటే అంత పెద్ద పెద్ద దర్శకులతో చేసినా గూడా మళ్ళీ 'సూర్యాభాయ్' అనే ఒక కొత్త డైరెక్టర్‌తో కూడా 'సూర్యాభాయ్' అంటే విలన్ గాదు. 'సూర్య' లాంటి కొత్త డైరెక్టర్లతో కూడా పనిచేస్తా ఉన్నారు. ఇంత లాంగ్ జర్నీలో మీరు పనిచేస్తాం. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి. అందుకని అంత లాంగ్విటీ ఉన్న హీరోయిన్ మీరు. ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా అంటే చిత్ర పరిశ్రమలో ఇంత హెల్తీగా ఇంకా ఉంది గదా! మనం గూడా అక్కడ వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో వర్క్ చేశాను. అది నాకు బ్లెస్డ్. దేవుడి వరం అనుకుంటాను. ఇప్పుడు యంగ్‌స్టర్స్, యూత్‌లో కూడా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. రైట్. అంటే వాళ్ళున్న ప్యాషన్, వాళ్ళకున్న కరెక్ట్. ఒక ఫైర్, సో మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. సో అలాంటి సినిమాల్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తానంటే సో ఐ ప్రౌడ్ ఆఫ్ మీ. అవునవును. అప్పుడు ఆ టైంలో గూడా మీరు గమనిస్తే ఈవీవి సత్యనారాయణ గూడా ఒక అప్పటికి 4, 5 సినిమాల కంటే ఎక్కువ తీయలేదు. ఎస్వి కృష్ణారెడ్డి గారు గూడా అంతే. ఆ తర్వాత మీరు మీ మీ శకం స్టార్ట్ అయినాక వరుసగా ఫుల్ స్వింగ్‌లోకెళ్లారు. అందుకని సూర్య గారు కూడా మంచి పొజిషన్‌లోకి రావాలని అనుకుందాము. 'నారి'. 'నారి' ఇప్పుడు రేపొద్దున మార్చి 7వ తారీఖున విడుదలవుతుంది మేడం. ఏంటి ఏంటి స్పెసిఫిక్‌గా 'నారిలో' ఆమని గారు తీసుకుంటున్న రోల్ ఏంటి? అంటే ఓవరాల్‌గా సినిమా వచ్చి ఒక 13 ఇయర్స్ అమ్మ పిల్లల నుంచి 20 ఇయర్స్ దాకా పర్టికులర్‌గా చూడాల్సిన వాళ్ళ కరెక్ట్. జనరేషన్ కరెక్ట్. సినిమా ఇది. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. సో ఇదొక ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీ ఎందుకు 13-20 ఏజ్ అని చెప్తున్నారు? దేర్ ఇస్ టీనేజర్స్ అంటే అంటారా? అక్కడ వాళ్ళు ఇప్పుడున్న మనకు ట్రెండ్ కానీ, జనరేషన్ కానీ వాళ్ళే ఎక్కువ. యూత్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఒక మిడిల్ ఏజ్ నుంచి అంతా ఉండేది. యంగ్ మిడిల్ ఏజ్ అలా ఉండేది. ఇప్పుడు యూత్ సినిమా అంటే ఫస్ట్ యూత్ వెళ్తున్నారు. ఆ! సో వాళ్ళకి కావాల్సింది ఈ సినిమాలో చాలా ఉంది. అంటే యూత్ ఏదైనా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎదురు చూస్తున్నారు వెరైటీ ప్రస్తుతం. ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్ టైం ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. హ్మ్. కానీ ఇందులో ఒక ప్రమోషనల్ సాంగ్ చేశారు మేడం. అది 12 మిలియన్ ఎళ్ళింది. వీడు మగాడేంట్రా బుజ్జి అని. మగాడంటారు బుజ్జి, ఈడు మగాడు. ఈడు మగాడేంట్రా బుజ్జి అనే అంటే సాంగ్. మగాళ్ళని తిట్టడం కాదది. ఆ! అదే మళ్ళీ పక్కన ఆమని గారిని బెట్టి, ఇట్లాంటి ఒక పాట బెట్టి, మగాళ్ళని ఎందుకు తిడుతున్నారు అనేది నా పాయింట్. మగాళ్ళందరూ తిట్టుకుంటారా నన్ను? అదే ఆమని గారిని తిట్టుకుంటారా ఏంటనేది. లేదు. మగాళ్ళని తిట్టడం కాదది. మగాళ్ళు ఎలా ఉండకూడదనేది అంటే కొంత మగాళ్ళది కొన్ని ఉంటాయి కదా బిహేవియర్స్, అవి ఉండకూడదనేది ఈ సినిమాలో చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఆ సాంగ్ అంతే అంతే. తప్ప అందరూ మగాళ్ళకి కాదు. అందరు మగాళ్ళు మంచోళ్ళే. ఎక్కడో పర్సెంటేజ్ ఆఫ్ 90% అంత మంచోళ్ళు ఉంటారు. ఇంకో 10% ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళకి ఆ సాంగ్ అంతే. నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంత మనం మంచిగా ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా సరే, ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండింది ఉమెన్‌కి. ఇలాగ ఉమెన్‌కి ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు, మీరు అట్లాంటి వార్తలు చదివినప్పుడు, చూసినప్పుడు, మీరు వ్యక్తిగతంగా ఎలా స్పందిస్తారు మేడం? ఇది ఒక్క మగాడిని తప్పు అని కూడా చెప్పలేము. ఆడవాళ్ళు కూడా ఉన్నాము. అంటే మనం వే ఆఫ్ స్టైల్ కానీ ఆడవాళ్ళకి కొన్ని దగ్గర ఆడవాళ్ళు కూడా కొన్ని విషయాలు లొంగిపోతారు. ఎక్కడో వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళు మగాడి దగ్గర కొన్ని విషయాలు లొంగిపోయిన తర్వాత మనం ఇంకేమి మన చేతిలో ఏమి ఉండదు. హ్మ్. తర్వాత ఫీల్ అవుతాం. హ్మ్. ఓ అన్నీ వదిలేసుకున్నాం రా అని. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి లేడీస్. మనం స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మగాడు కూడా కొంచెం భయపడతాడు అనమాట. అమ్మో అలా కాదు కదా. షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ లేడీ. ఎస్, అది ఉంటుంది. సో ఇక్కడ రెండు సైడ్ తప్పు ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే మగ ఆడ అనేది
ఆమని గారు స్వతహాగా కొంచెం భయపెట్టే టైపా, భయపడే టైపా? మీరు ఎప్పుడైనా లొంగిపోయారా మేడం? నేను ప్రేమకు లొంగిపోతాను. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఇప్పుడు మీరు కూడా 2 మాటలు ప్రేమగా సరే రండి సరే మేము ఇంటికెళ్ళి భోంచేద్దామన్నా. అది అలా నాకు తెలుసు. మీకు తెలుసా ఆబ్వియస్లీ. సో, అంతే తప్ప మిగతా విషయాల్లో అంతా అలా లొంగిపోవడం క్యారెక్టర్ కాదు. అంటే జనరల్‌గా లేడీసు అంటే మీరు పర్టిక్యులర్‌గా మీరు లొంగిపోతారు అనట్లేదు నేను. మీరు ఇందాక మాట్లాడిన మాటలో అలా లొంగిపోతారు ఆడవాళ్ళు అనేది మీరు చెప్తున్నారు కాబట్టి అంటే ఎక్కడో అక్కడ ఒక మగాడు ప్రేమ చూపించినప్పుడు, వేరే ఏదో ఒక వీక్‌నెస్‌కి లేడీస్ ఇక్కడ లొంగిపోయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మగాడు. సో, అందరూ మగాళ్ళని కూడా నేను చెప్పట్లేదు. అలా అది మాకు ఈ సినిమాలో కూడా అన్వయిస్తది. హ్మ్. మన సినిమా 'నారి' సినిమాలో కూడా అన్వయిస్తది. సో, ఈ 'నారి' సినిమాలో కూడా అదే డైరెక్టర్ సూర్య గారు చూపించారనమాట. సడన్‌గా 2025లో 'బాబు' అనే ఒక సినిమా వచ్చింది. అందులో కూడా ఆమని గారు మంచిగా మటన్ పెట్టి చంపేసే పాత్రలో నటిస్తారు. మావయ్యని మామయ్యని మటన్ పెట్టి చంపే మామూలుగా కాదు. చాలా ఒక 5, 6 యాంగిల్స్‌లో ఆయన్ని చంపడానికి ట్రై చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే చంపాలని కాదు. అందులో కూడా అలాగే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇది ఎలా దానికొక తీరు ఎలా దొరుకుతుంది? దానికొక హ్మ్. కానీ మీరు ఫస్ట్ చేస్తున్నప్పుడైతే ఏంట్రా ఇలా అనిపించింది కానీ అంటే ఆ ప్రాబ్లం చూపించినాక ఇంకసలు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో లేదు. ఇంక లేదు మనకు ఇంకా ఆప్షన్ ఇంక లేదన్నప్పుడు, దారి దారే లేదన్నప్పుడు లేదు అన్నప్పుడు ఆ ఆప్షన్‌కెళ్తాము. అక్కడ కూడా అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. అదే. మనం ఒకటి అనుకుంటే దయ్యం ఒకటి అనుకుంటదంటారు కదా! అది అన్నమాట. మీ దృష్టిలో మీరు ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకున్నది సందర్భం ఏంటి మేడం? ఏమనుకోలే. ఎప్పుడు నాకు జరగలే. నేను అనుకుందే నాకు దైవం చేశాడు. అవునా? అందుకే నాకు దేవుడి భక్తి ఎక్కువ. ఆ! ఏ దేవుడంటే బాగా భక్తి మేడం? అందరూ దేవుళ్ళు ఇష్టం. కానీ నాకు ఎక్కువ నా ఫేవరెట్ దేవుడంటే ఆహ్, ష్ బాలాజీ. బాలాజీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. ఓకే. అయితే మంజుల, ఆమని, మీనాక్షి ఈ పేర్లన్నీ ఏంటి మేడం? మంజుల అనేది నా భర్త నేమ్. మా హ్మ్. ఇంట్లో మా పేరెంట్స్ పెట్టిన పేరు. అమ్మా, నాన్న. ఇంకా మీనాక్షి అనేది నేను తమిళ్‌లో ఫస్ట్ మూవీ 'గంగేయమరన్' గారు, ఇళయరాజా గారు బ్రదర్. బ్రదరు. వాళ్ళే ఆ! ఇంట్రొడక్షన్ చేసిందని ఆ! హీరోయిన్‌గా. సో, అప్పుడు నాకు మీనా అని పెట్టారు యాక్చువల్‌గా. యాక్చువల్ అయితే మీనా. మీనా. ఓకే. అప్పుడే మీనా కూడా ఎంటర్ అయ్యి ఉన్నారు ఆవిడ కూడా. అవును. హ్మ్. సో, అప్పుడు వెంటనే ఏం చేశారు, ఫస్ట్ డే ప్రెస్‌లో చెప్పేసారు మీనా అని. లేదు సార్ మీనా అని ఒక అమ్మాయి కూడా ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయింది. ఆల్రెడీ ఒక సినిమా కూడా రిలీజ్ అయింది అమ్మాయిది అంటే, అప్పుడు కూడా ఆ అమ్మాయి కొత్త. వెంటనే మధురైలో చేసాం షూటింగు. సో, హ్మ్. అమ్మవారి పేరు మీనాక్షి అని మార్చారు. ఓకే. ఆ! మదురైలో షూటింగ్ చేయటం వల్ల ఆ! మీనాక్షి అనే పేరు మీనాక్షి దొరికింది. అమ్మవారి పేరు మీనాక్షి. మీనాని అలా మీనాక్షిని మార్చారు. అది అక్కడ తమిళ్‌లో అలా మీనాక్షిని పెట్టారు. కానీ తెలుగు వచ్చిన తర్వాత ఈవి సత్యనారాయణ గారేమో నాకు ఆమని అని పెట్టేసారు ఈవి గారు. హ్మ్. నాకసలు అప్పుడు మీనింగ్ కూడా తెలీదు అది ఆమని అంటే. ఆమని అని పెట్టారు. ఓకే. ఏదో తెలుగు నేమ్ అనుకుంటాను అని. నాకు దాని మీనింగ్ ఎప్పుడు తెలిసిందంటే 'హలో బ్రదర్' చేసినప్పుడు నాగార్జున గారు చెప్తేనే తెలిసింది. ఆమని అంటే నీకు మీనింగ్ తెలుసా? అది మా ఇద్దరు ఒక షాట్ చేసాం. ఇలా వస్తాము. ఆ! ఆయన ఇలా వస్తే ఇలా పెట్టుకొని ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవును. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆమని అన్నారు. సార్ వచ్చేసారు సార్ అన్నాను. హుహు. ఆమని అంటే నీకు మీనింగ్ తెలుసా అన్నారు. హ్మ్. తెలీదు సార్ అన్నాను. సో వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ తెలుసా? వండర్ఫుల్ నేము. నా నేచర్, స్ప్రింగ్స్, ఆ! వసంతం అసలు. అన్నారు. హ్మ్. అప్పుడే నాకు తెలుసు దాని మీనింగ్ ఏంటో అని. అంటే అప్పటికి 3 సినిమాలు చేశాను. నాకు అప్పుడు ఆ కూడా 3 తెలీదు. పెద్ద హిట్లు మళ్ళీ. పెద్ద హిట్లు. ఆ! మిస్టర్ బెల్లాము. అవును. వరుస హిట్లు వరుస వరుసగా. హిట్లు. అంటే తమిళ్ అప్పటికి మీరు నాకు తెలిసి 91, 92 ఆ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఆహ్, 93. 93లోనేనా? 93 కదా 'జబ్బలకిడి పంబ'. మీరు తెలుగు గురించి మాట్లాడుతున్నారు మేడం. నాకు తెలుగు గురి తమిళ్‌లో వచ్చి నేను 92. ఆ! అదే తమిళ్ ఈ సినిమా ఎండ్ చేసిన నేను అక్కడ ఒక షెడ్యూల్ చేసిన వెంటనే నాకు తెలుగు దొరికింది. వెంటనే వచ్చేసింది. ఆ! ఆ! ఓకే. రిలీజ్ వెంటనే కూడా అవ్వలే. వెంటనే అంటే ఒక సినిమా కూడా రిలీజ్ రిలీజ్ కాకుండానే అవనే తెలుగు ఇంకా నాకు త్వరగా రిలీజ్ అయింది. తెలుగులో రిలీజ్ అవ్వటం కాదు. అన్ని బ్లాక్ బస్టర్‌లు. బ్లాక్ బాస్టర్. ఫస్ట్ 'జంబలకిడి తమిళ్‌లో పంబ'. లేట్‌గా రిలీజ్ అయింది. ఓకే.
ఎలా మన ఇళయరాజా గారి బ్రదర్ మిమ్మల్ని పట్టుకున్నారు ఫస్ట్? అది నాకు సెబాస్టియన్ బ్రదర్స్ అని అవును. మీకు తెలుసు కదా! తెలుసు. వాళ్ళ గ్రేట్ ఫోటోగ్రాఫర్స్. అవును. వాళ్ళు నాకు ఏదో ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఆళ్ళక్కడికొచ్చారనమాట. ఆడిషన్‌కెళ్ళినప్పుడు నన్ను చూసి "ఏమ్మరా ఒక ఫోటో పిక్ తీసుకుందాం" అన్నారు. ఊరికే బయట నిల్చొని ఇలా బైక్ మీద ఒక 2, 3 పిక్స్ తీశారు వాళ్ళు. ఆ! ఫోటోస్ తీశారు. ఇంతకీ నేను మేకప్ ఎయలే. ఆ! మామూలు లిప్‌స్టిక్, ఐబ్రో అలా యేసుకొని ఎళ్ళానంతే. వితౌట్ మేకప్ తీశారు. చాలా న్యాచురల్‌గా ఉంది. మనకు తెలుసు మీకు తమిళ్‌లో కొంచెం మేకప్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. అవసరం ఉండదు. సో, ఆ ఫోటోస్ గంగమ్మ సార్ దగ్గరికెళ్ళింది. అది ఓకే. చూసి ఆయన ఓకే చేశారు. ఇది సూపర్. బావుంది. సూపర్. చాలా బావుంది. నేచురల్‌గా ఉంది. న్యాచురల్‌గా చాలా బావుందని చెప్పి ఇమ్మీడియేట్‌గా నాకు చేశారు. కానీ పుట్టిందేమో సేమ్ అదే సెబాస్టియన్ బ్రదర్స్ మళ్ళీ నేను ఇంత బాగా చేశారు కదా అని నేను ప్రొఫెషనల్‌గా తీయించుకున్నాను ఫోటోస్. మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర చేయించుకుని ఒక ఆల్బమ్ చేయించుకుంటే, ఆ ఆల్బమ్ చూసింది జంబలకడి బంబ. ఈవీవి గారు. సో, మొత్తానికి అటు ఇటు ఇద్దరు సెబాస్టియన్ బ్రదర్స్ ఫోటోసే నాకు ఓకే. చూడండి అసలు జస్ట్ ఎక్స్ట్రార్డినరీ వాళ్ళ అవును. ఫోటోస్ అవును. ఆ చాలా రోజుల్లో అది బాగుంటాయి. కాక ఆ రోజుల్లో ఆడిషన్ అంటే ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లని ఇంకోటని ఏమీ ఉన్నాయి లేదు గానీ ఆ అప్పుడు. రోజుల్లో ఓన్లీ ఫోటోగ్రాఫ్స్. ఓన్లీ ఫోటోగ్రాఫ్స్. హ్మ్. సూపర్బ్ అసలకి. సంబంధమే లేకుండా ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వల్ల లైఫ్ సెట్ అయిపోయింది. నిజంగా. ఆ! అంటే ఇప్పుడు ఈవీవి గారు, బాపు గారు, కె. విశ్వనాథ్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కె. రాఘవేంద్ర గారు వీళ్ళందరితో చేశారు. వాళ్ళతో చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్‌లో ఏం నేర్చుకున్నారు మేడం? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూల్ ఉంటది. హ్మ్. హ్మ్. ఒకరిది ఒక స్టైల్. ఆహ్, కొందరేమో న్యాచురల్ యాక్టింగ్ అంటారు. కొందరేమో మామూలుగా మనం చేసేది యాక్టింగ్ బట్ దాన్ని నీట్‌గా చేయాలంటారు. కొంతమందేమో చాలా కాంపాక్ట్‌గా ఏమంటారంటే సెటిల్డ్‌గా చేయాలి. ఇప్పుడు బాపు గారు అంతా ఏంటంటే సెటిల్డ్‌గా చేయాలి ఆయనకి. చేయాలి. ఎక్కువ ఆ సెటిల్‌గా చేయడం ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి ఉండాలి. ఆయనకి. సో, ఇలా వేరియేషన్స్ ఉంటాయి. మీరు సో, మొహం అది తిప్పగానే జడ గూడా దానికి తగ్గట్టుగా జడ, కాళ్ళు అన్నీ యాక్ట్ చేయాలి ఆయన. ఆ! అదే. మొత్తం బాడీ మొత్తం యాక్ట్ చేయాలి. సో, ఇలా కానీ అప్పుడు అది కష్టంగా ఉన్నా కూడా అది నేర్చుకున్న తర్వాత మాకు చాలా ఇప్పుడు వరకు మనం చేస్తున్నామంటే అవన్నీ చేసినందుకు కొంచెం ఈజీగా ఉంది ఇప్పుడు మనకు చేయడానికి. కొత్త కొత్త డైరెక్టర్స్‌తో చేయడానికి ఈజీగా ఉంది. మళ్ళీ రీసెంట్ టైమ్‌లో గూడా గమనిస్తే 'మహేష్ బాబు' గారి మదరు, 'శర్వానంద్' గారి మదరు, హీరో 'రామ్' గారి మదరు, 'కార్తికేయ' అలాగే 'సాయిధరమ్ తేజు', 'నితిన్', 'నాని' అందరితోని పర్ఫెక్ట్‌గా అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీకు సెకండ్ ఇన్నింగ్స్ అనాలా? థర్డ్ ఇన్నింగ్స్ అనాలా గూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అన్ని గ్యాప్స్ మధ్యలో యెస్. యెస్. ఫిల్ మధ్యలో చేస్తున్నారు. వచ్చాను. చందమామ కథలు చేశాను. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ పిల్లలు పుట్టారు. మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ ఇదే. థర్డ్ సో, ఇన్నింగ్స్ అంటే థర్డ్ ఇన్నింగ్స్ నుంచి ఇప్పుడు అలా చేస్తూనే ఉన్నా. థర్డ్ ఇన్నింగ్స్‌లో మరీ అసలు టీవీ లేదు, వెబ్ సీరీస్ లేదు, సినిమా లేదు. ఎక్కడ చూసినా ఆమని గారు ఉంటున్నారు. ఏంటి మేడం సక్సెస్ సీక్రెట్? సక్సెస్ ఐ డోంట్ నో, వాళ్ళని అడగాలి. అంటే అప్రోచ్ ఈజీగా ఉంటది. కంఫర్టబిలిటీ ఉంటదా మీతో వర్క్ చేయటంతోని? అంటే వీళ్ళు చెప్తుంటారు నాకు కూడా చాలామందితో ఎందుకు ఆమని గారిని అలా అడుగుతా ఉంటారంటే నాకు అందరూ టీవీ వాళ్ళు ప్రభాకర్ గారు తెలుసు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా షీ ఈస్ వెరీ ఇందాక మీ ముందే డైరెక్టర్ గారి వైఫ్ చెప్తున్నారు. అబ్బా! సినిమా సగం అయితే మాకు ఆమని గారి సగం అండి 50% అని అవును. చెప్తున్నారు. శశి గారు మన నాది ప్రొడ్యూసర్. యాహ్! సో, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే కంఫర్ట్ అంటే నేను అప్పట్నుంచి అది కూడా నేను నేర్చుకొచ్చిన స్కూలే అది. నాకు ఫస్ట్ డే నాకు ఈవి సత్యనారాయణ గారు చెప్పింది, నాకు ఫస్ట్ లెసన్ ఏంటంటే యాక్టింగ్ కాదు. కూర్చోబెట్టి ఫస్ట్ మన ఆర్టిస్ట్‌గా మన పేరు తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే మన బిహేవియర్. మనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఒక కొబ్బరి నీళ్ళు కూడా మనం డిమాండ్ చేయకూడదు. నీ డబ్బులో నువ్వు తీసుకొని తాగేసేయి. డిమాండ్స్ వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారు. నువ్వు అడగొద్దు. ఆ! ఆమెని స్టేటస్ వచ్చినప్పుడు, "ఏ ఆమెని గారికి అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు" వాళ్ళే ఇస్తారు. నువ్వు అడిగి ఇప్పుడు అడిగి ఆ చిన్నతనంగా, చిల్లరగా ఉంటది. అవన్నీ ఇవన్నీ నాకు ఆయన నేర్పించారు. ఫస్ట్ డే ఇవన్నీ నాకు చెప్పారనమాట. సో, ఎలా బిహేవ్ చేయాలి? ఎలా కూర్చోవాలి? ఎలా అందరూ వస్తే ఎలా నిలబడాలి? ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? అలాగే టైమింగ్స్. మార్నింగ్ మనం 7 అంటే 7కి ఉండాలి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ మరీ లేట్ చేసేసి హీరోయిన్ ఒక 2, 3 సినిమాలు హిట్ అయిన వెంటనే 1 అవర్ లేట్, 2 అవర్స్ లేట్ రావడం కానీ, పిలుస్తుంటే ఒకటి రాకుండా పోవడం, ఇవన్నీ చెయ్యకూడదు. చాలా రోజులు ఉండలేము మనం ఇండస్ట్రీలో. సూపర్‌గా ఆ! చెప్పారు అసలు. నిజంగా కూడా ఇవన్నీ ఇవన్నీ చేస్తే నువ్వు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇలాగే నువ్వు ఉండిపోయావనుకో,
నువ్వు ఉన్నంత రోజులు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటావు అని నాకు ఫస్ట్ నా గురువు గారు చెప్పింది పాఠం ఇది. తర్వాత నాకు యాక్టింగ్, సెకండ్ డే నాకు షూటింగ్. సూపర్ అసలు. దేనికంటే ఈ పాఠం తెలుసుకుంటే లైఫ్ అంతా ఉంటుంది. అవును. లైఫ్ అంతా మీరు యాక్టర్‌గా కొనసాగుతారు కూడా. అవును. ఈవీవి గారు హెడ్స్ ఆఫ్ సార్. మీరు ఒక ఆమని గారు లాంటి ఒక నటికి మీరు ఇలా కూర్చోబెట్టి చెప్పి, ఆమె ఇంత కాలం, ఇంత లాంగ్ ఇయర్స్ పనిచేయడానికి ఎంతో సహాయపడ్డారు. నిజంగా మీరంటే మాకు కూడా ఎంతో ఈవీవి గారు. నేను కూడా ఆయన ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈరోజు ఆయన ఇక్కడ కూర్చొని మేమందరం ముందు మాట్లాడుతూ మా ప్రేక్షకుల ముందంతా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన వేసిన ఈ భిక్ష, ఆయన నాకు చూపించిన దారి. సూపర్ అండి. కాకపోతే నాకు మీరు బెంగుళూరులో పుట్టారు. అక్కడ కన్నడ వచ్చు. ఎస్. సడన్‌గా తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. ఫస్ట్ సినిమాలో. కట్ చేస్తే తెలుగు ఇండస్ట్రీ. తెలుగు మంచిగానే ఫ్లూయెంట్‌గా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మేడం? అంటే బేసికలీ నేను తెలుగు అమ్మాయి. ఆ! కన్నడలో ఉన్నా, అక్కడే పుట్టి పెరిగినా, మా ఫోర్ ఫాదర్స్ ఎప్పుడో అక్కడ సెటిల్ అయ్యారు. సో కన్నడనే ఎక్కువ మేము యూజ్ చేస్తాం ఇంట్లో కూడా. కల్చర్ కానీ మా కన్నడ కల్చరే కన్నడ కల్చరే ఉంటుంది. మా భాష కూడా ఎక్కువ కన్నడనే డామినేట్ ఉంటుంది. తెలుగు తక్కువ. బట్ బేసికలీ తెలుగు వాళ్ళు. హ్మ్. ఉండేది ఆ తెలుగు టచ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మన తెలుగు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు బాగా కొంచెం ఈజీగా ఈజీగా వచ్చింది. కానీ ఎప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళంటే ఎక్కడ ఫోర్ ఫాదర్స్ అందరూ ఇక్కడ అంటే లోకల్ అనంతపురం, ధర్మవరం ఇలా ఉంటుంది కదా. రాయలసీమ. ఇందూర్పూర్, రాయలసీమ అటు నుంచి అందరూ ఆ బార్డర్ లో ఆ బార్డర్ నుంచి అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అనమాట. బట్ మా ఫాదర్ అయితే పక్క ఇంకా బెంగళూరు సిటీయే. సిటీలోనే వాళ్ళు ఫోర్ ఫాదర్స్ గురించి ఎప్పుడు చూసారంటే ఇంకా సిటీలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకే ఊరు నుంచి వచ్చారో మాకు తెలియదు. మా మదర్ వాళ్ళైతే ఈ రాయలసీమ వాళ్ళ సైడ్ వాళ్ళు. ఏం చదువుకున్నారు మేడం? నేను గ్రేట్ 10th ఫినిష్ చేశాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్ చేసి డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. ఎందుకంటే నాకు ప్యాషన్, నాకు పిచ్చి కదా యాక్టింగ్ అంటే, సినిమా. ఇంకా క్లాసికల్ డాన్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకున్నారా? చాలా ఏం లేదు, చిన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ నేర్చుకున్నాను. బట్ ఇది ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆమని గారితో సినిమా అంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని మ్యూజిక్ నేర్చుకోండి, మీకు వేషం ఉందంటే మీరు దాన్ని పక్కన పడేసేసి అంటే పక్కన పడేయాలి అలా అనకండి. ఎలా పక్కన పడేస్తారు మీరు? యాక్టింగ్ అంటే నాకు పిచ్చి, నేను అలా పక్కన అలా పడేను ఎప్పుడు. అంటే నాకు అది ఆ సినిమా వచ్చి అంటే డైరెక్టర్ గారు ఏమన్నారంటే మ్యూజిక్ నేర్చుకోవాలా నేను, పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే అది నాకు కావాలన్నమాట. ప్రొఫెషనల్గా నువ్వు మ్యూజిక్ నువ్వు పాడుతున్నట్టే ఉండాలి. ఆ సరిగమ అంతా కరెక్ట్గా రావాలి, ఆ రాగాలు తాళం అన్నీ అన్నారు. సో నాకు అంత టైం లేదు, వెళ్ళడానికేమో అసలు టైం లేదు. సన్నబడాలి, కొంచెం సన్నబడాలి. సన్నగా అయితే నేను 1 వీక్లో కూడా సన్నబడి చూపిస్తాను, అది ప్రాబ్లం లేదు నాకు. బట్ ఇది నాకు కొంచెం కష్టం. అక్కడి నుంచి అది కొంచెం అలా పోస్ట్పోన్ అయింది. ఓకే. అయితే మీరు అనలేదా 2 నంది అవార్డులు వచ్చినాయి, ఫిలింఫేర్ అవార్డు విన్నర్ని, నేను యాక్టింగ్లోనే ఆ మ్యూజిక్ చేస్తాను సార్ అని చెప్పలేదు? చెప్పాను, అది కూడా చెప్పాను. ఆయన ఏమన్నారంటే అలా కాదు, ఇది పద్ధతి కాదు, అది అలా కాదు, నేను తీసే సినిమా ఇలా ఉండాలి, నాకు నచ్చినట్టు నేను తీయాలి. అది ఎందుకంటే బాలు గారు, విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు వాళ్ళంతా ఆ స్కూల్ నుంచి వచ్చిన ఆయన కదా, వాళ్ళలాగే ఉంటారు ఆయన. బాలుగారు అయితే డబ్బింగ్లో చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ నన్ను పిలిపించి చెప్పించారు. ఆ పా థా ధా అనే ధనం ధా అలా రావాలి, అంత పర్టికులర్గా చూస్తారు వాళ్ళు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా హీరోయిన్గా చేశారు, వైఫ్ క్యారెక్టర్లో. మహామహులతో పనిచేశారు మేడం. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను, ఒక డబ్బింగ్ దగ్గర ఇంత క్లియర్గా ఉంటారని. ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారా మేడం ఎవరన్నా పర్టికులర్గా? అంత లేదు, అంత లేదు కదా. బాలు గారు, కె విశ్వనాథ్ గారు దగ్గరే అంతే. ఇప్పుడు చెప్తున్నా డబ్బింగ్, ఇప్పుడు యాక్చువల్ అయితే ఇప్పుడైతే నేను డబ్బింగ్ ఎక్కువ చెప్తున్నాను. అంత పర్టికులర్గా ఉంది, ఎవరో ఒకరు, ఒక 20 మంది డైరెక్టర్స్ ఎవరో ఒకరు అలా ఉంటారు తప్ప. మరి సూర్య గారు ఉన్నారు అలాగా. సూర్య గారు అయితే అసలు ఆ డబ్బింగ్ నేను చెప్పలేను, ఈ సినిమాకి నేను డబ్బింగ్ కుదరలే. ఆయన చాలా పర్టికులర్గా ఆ వాయిస్ కానీ ఆ పదం కానీ చాలా చూస్తున్నారు. అది నాకు కష్టమైంది. చాలా ప్యాషనేట్ ఉన్నాడు, చాలా ప్యాషనేట్. తర్వాత అంత టైం కూడా నాకు స్పెండ్ చేయలేకపోయాను. సో ఇంకా వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇష్టం. నేను చెప్పాను, ఓకే సార్, నో ప్రాబ్లం, మీరు నాకు అంత పర్టికులర్గా డబ్బింగ్ అనేది చెప్పలేను, చెప్తాను, నాకు టైం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం లేవు, అంటే ఒక రోజంతా దానికోసం నేను స్పెండ్ చేయాలి.
డబ్బింగ్ చెప్పించుకున్నాను. అవునండి. మీరు చేసిన సినిమాకి మీరు ఒక రోజు స్పెండ్ చేయలేకపోతే ఎలాగా? చేస్తాను లేదని చెప్పలే. ఇప్పుడున్న కొంచెం బిజీలో చేయలేకపోయాను. అప్పట్లో నేను చేశాను. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చి చెప్పాను. 'మిస్టర్ పెళ్ళాం'కు లాస్ట్ సినిమా మొత్తం చెప్పింది శిల్ప గారు అనుకుంటాను. హ్మ్. హ్మ్. లాస్ట్ క్లైమాక్స్ డైరెక్టర్‌కి నచ్చలేదు. హ్మ్. నేను చెన్నై నుంచి దంపించి నా దగ్గర క్లైమాక్స్ నా దగ్గర చెప్పించుకున్నాను. అన్ నేనే చెప్పగలిగాను. ఎందుకంటే ఆ ఎమోషనల్, ఆ వాయిస్, ఆ పెయిన్ ఆయన మీకే పెయిన్ తెలుసు. అది నా దగ్గరే చెప్పించారాయన. బాపు గారు. బాపు గారు. 'సిసింద్రి' నేనే చెప్పా. ఇలా కొన్ని సినిమాలో నేనే చెప్పాను. ఇది 'శుభ సంకల్పం' నేనే చెప్పాను. అవును. శుభ నా సంకల్పం. దగ్గరే చెప్పించారు డైరెక్టర్ గారు. కె. విశ్వనాథ్ గారు. ఆయన కంటే మించిన డైరెక్టర్స్ ఎవరు ఉండరు. ఆయనే చెప్పించుకున్నారు. అని ఇక్కడ సూర్య గారు నేను చెప్పలేనని కాదు. బట్ నాకు టైం చాలట్లేదు. ఓకే. అంత చెప్పాలంటే. అందుకోసం మీరు టీవీకి ఇవ్వలేరు, సినిమాకి ఇవ్వలేరు, డబ్బింగ్‌కి ఇవ్వలేరు. అంత బిజీ అయిపోయారు సడెన్‌గా. ఎలా అనిపిస్తుంది? ఇంత బిజీ స్కెడ్యూల్‌ని ఎలా ప్లాన్ చేస్తారు మామూలుగా? అలా చేసుకుంటాను సార్. ఎందుకంటే మా శోభా గారు ఉన్నారు. ఆవిడ అన్నీ కొంచెం అలా అలా కరెక్ట్ చేసేస్తది. నాకు హాఫ్ డే ఉంటే కూడా అబ్బా! ఈరోజు రెస్ట్ తీసుకుందంటే ఆవిడ ఎక్కడొక్కడ మళ్ళీ అది అమ్మేసి ఉంటది ఎవరికో ఒకరికి. లేదా ఆమెని ఈరోజు డబ్బింగ్ ఉంది. ఈరోజు ఒక ప్రమోషన్స్ ఉంది. ఈరోజు వాళ్ళకి హాఫ్ డే షూట్ మనకు మిగిలిపోయింది కదా! చేసేద్దాం. ప్యాచ్ నిజంగా వర్క్. శోభ గారు కూడా మీ పక్కన ఎప్పుడు అలానే ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు ఆవిడ. ఆ! సో, నన్ను అలాగే యాక్టివ్‌గానే పెడుతుంటారు. బిజీ పెట్టుంటారు ఆవిడ. సో, అలా మేనేజ్ అవుతదనమాట. నేను బాగా కోట్లు సంపాదించేసారా? శోభ గారును, అమూల్య గారు? శోభా గారు ఆల్రెడీ ఆవిడ కోట్యాధీశుల నుంచి ఫ్యామిలీ నుంచి దొర ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడండి ఆవిడ. కోటీశ్వర్లు. కోటీశ్వరులు ఆవిడ. ఆ! నాకు తెలుగు సరిగ్గా రావట్లే. కోటీశ్వరులు ఆవిడ. ఆవిడకి ఒక ప్యాషన్ ఇది సినిమా అంటే. అంటే మేకప్ అనేది ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. భర్తలను నమ్మేసే క్యారెక్టర్ కూడా చేశారు. అదే శుభలగ్నంలే. శుభలగ్నం. అన్నీ గుర్తుంటున్నాయి మేడం. ఏది తప్పకనా ఒకటి చెప్పగానే ఫట్మని అందుకుంటున్నారు. అంత తెలుసా మెమరీ. నేను ఇష్టపడి చేసిన క్యారెక్టర్స్ అన్నీ నాకు లైఫ్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఎలా మర్చిపోతాను నేను? లేదు మర్చిపోమని కాదు. అంటే చాలా ఫాస్ట్‌గా నేను జస్ట్ ఒక డైలాగ్ అంటేనే టక్‌మని చెప్పేస్తున్నారు. ఎలా ఉంది జగపతి బాబు గారితో మంచి అనుబంధం ఉన్నట్టుంది. చాలా ఆయన స జెమ్. జమ్. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. సో, నైస్ పర్సన్. ఆయన అప్పట్లో ఇప్పుడు ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను ఓహ్! సార్‌తో. ఆ! అప్పుడు ఎలా మాట్లాడారో అప్పుడు అలాగే నాతో అదే టీజింగ్, అదే మాటలు ఆమెని ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఏంటి బాగున్నావా? సో, ఆయన నా పర్సనల్స్ అన్నీ ఇప్పటికీ చెప్పుకుంటాను ఆయనతో. సో, అంత క్లోజ్ రిలేషన్‌షిప్ మాకు. నాకు, సౌందర్య, జగపతి బాబు గారు మా ముగ్గురికి ఒక మంచి బాండింగ్. బాండింగ్ ఉంటది. సో, మంచి ఫ్రెండ్స్ అనమాట మేము. సౌందర్య గారితో మీకు ఫ్రెండ్‌షిప్ ఉందని తెలుసు. ఆహ్, నిజంగానే వి మిస్ హర్ ఎ లాట్. చాలా అంటే ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఉంటది. మీకెలా అనిపిస్తది వ్యక్తిగతంగా? మీరది విన్నప్పుడు గానీ అలా అసలు అది ఇంకా చెప్పలేనండి. అది చెప్తే నేను ఏడ్చేస్తాను. ప్రతి ఇంటర్వ్యూలో ఏడిస్తే ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు. నాకు ఆ అమ్మాయి గురించి చెప్తేనే ఏడుపొచ్చేస్తుంది. నిజంగా ఆ అమ్మాయిని చాలా అందరూ మిస్ చేసుకున్నా. నేనైతే చాలా మిస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మామూలుగానే ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ. మా స్కూల్ లైఫ్‌లో గానీ నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటాను. అందరి దగ్గర నేను ఎక్కువ వెంటనే వెళ్ళిపోను. ఫ్రెండ్‌షిప్ పెట్టుకోను. నాకు బాగా నచ్చినోళ్ళతోనే ఉంటా. అలాగా సినిమా ఇండస్ట్రీలో అలా ఉన్నది నాకు ఒకే ఒక్క ఫ్రెండ్ అంటే మా సౌందర్య. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. బయట ఎవరికీ తెలీదు గానీ మేము బాగా క్లోజ్ అనమాట. హ్మ్. షూటింగ్స్‌లో 20 వరకు ఆ షూటింగ్ అంటే గ్యాప్ దొరికితే ఇద్దరు కూర్చొని కబుర్లు మాట్లాడుకోవడమే. ఆవిడ మొత్తం పర్సనల్స్, నా పర్సనల్స్ అని చెప్పుకోవడం గానీ, నేను బెంగుళూరు వెళ్తే నాకు ఫోన్ చేసి నేను షూట్‌లో ఉంటే కూడా ఇంటికి రమ్మనేది. చాలా మంచి పెళ్ళికి కూడా వెళ్ళాను. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ అది ఇంకా దేవుని తిట్టలేను. ఎందుకంటే నాకు దేవుడంటే ఇష్టం. హ్మ్. ఇంకా అది అంతే ఆ అమ్మాయి ఫేట్ అంతే అనుకుంటా. రుణం ఈ ఈ భూమి మీద ఆ అమ్మాయికి అంతే ఉండిందే ఏమో రాసిపెట్టింది అనుకుంటా. అలా అది చెప్పలేం. ఏ మాటల్లో చెప్పలేం అది. నిజంగానే ఒక బాండింగ్ క్రియేట్ అయినాక. ఆ! నేనైతే అప్పుడు ఫీల్ అయ్యాను. విన్న వెంటనే దేవుడా ఎందుకు ఆ అమ్మాయిని అప్పుడు నాకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. హ్మ్. మ్యారేజ్ అయింది గానీ ఆ అప్పుడు మీరు అమ్మాయి గ్యాప్‌లో ఉన్నారు. ఆ నలుగురు ఇంకా లేదు. రాలేదు. నేను ఆ ఒక ఇది ఉన్నప్పుడు 'స్వామి' అనే షూటింగ్‌లో ఉన్నాను నేను. ఆ! మళ్ళీ 'విఆర్ ప్రతాప్' గారిది. ఆ! ఓకే. అవును. కరెక్ట్. కరెక్ట్. ఓకే. హరికృష్ణ గారి హీరో. ఆ షూట్‌లో ఉన్నా. నేను, మీనా గారు ఉన్నాం. ఓకే. అవును. అప్పుడైతే నాకు ఒక షాక్ అసలు ఏం నోట్లో మాట రావట్లే నాకు. అవును. ఓ పక్క ఏడ్చేస్తున్నా. హ్మ్. నేను ఒక్కటే దేవుడి దయ అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళొచ్చు కదా! అమ్మాయిని ఇంకా ఎందుకంటే
ఆ అమ్మాయి చాలా తక్కువ తినే తిండి కూడా, ఎందుకంటే మనకు డయట్ అని చెప్పి ఏది అనుభవించలే, సంపాదించింది బట్ లైఫ్ అనేది ఏమి ఎంజాయ్ చేయలేదు అమ్మాయి. ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళామని అప్పట్లో ఏడ్చాను నేను. ఆ, ఇప్పుడు 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 ఇంకా మీ సమకాలీకుల్లో మీరు చాలామందితో, మీనా గారితో చేశారు, రమ్యకృష్ణ గారితో చేశారు. వీళ్ళందరితో చేసినప్పుడు భలే వీళ్ళున్నారే, వీళ్ళలాగా నేను లేనే, వీళ్ళు వీళ్ళలాగా ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నేను నేను మాత్రం ఇలా సెలెక్ట్గా ఎందుకు ఉంటున్నానని ఎప్పుడన్నా ఆలోచించారా మేడం? ఎప్పుడు ఆలోచించను. ఎందుకంటే ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే, ఎవరికి ఏం రాసి పెట్టిందో అది జరుగుతుంది సార్. మనం ఎంత ట్రై చేసినా, ఎంత చేసినా అందరూ శ్రీదేవి గారు అవ్వలేము, అందరూ జయప్రద గారిలా అవ్వలేము, అందరూ రమ్యకృష్ణ గారిలా అవ్వలేము. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి లక్ వాళ్ళది, ఎవరి ప్రాప్తం వాళ్ళది, అంతే. నాకు ఎంత రాసి పెట్టిందో ఇంతే ఉంటుంది. ఇప్పుడు మేము అనుకుంటాం కదా, మాకంటే కింద ఉన్న వాళ్ళంతా అనుకుంటారు నేను కూడా హీరోయిన్. ఎంతోమంది వస్తారు హీరోయిన్, ఒక 100 మంది వస్తారు రోజుకి, నేను హీరోయిన్ అవ్వాలి, నేను హీరోయిన్. ప్రతి ఒక్క ఆడదాని ఒక పిల్లల మనసులో ఉంటుంది, నేను హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి. అందరూ అవ్వలేరు, అలా ఎవరో ఒకరే అవుతారు. సో అలాగా నేను అది ఇంతవరకు వచ్చాను కదా, అది నేను సంతోషపడ్డాను. నేను ఇక్కడ మిమ్మల్ని నేను ఏదో వేరే ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేదు, నిజంగానే మీరు చెప్తున్న పాయింట్ అర్థమవుతుంది. ఎందుకంటే నేను మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశాను, అదే నాకు పెద్ద లక్ అనమాట. గ్లామర్ క్యారెక్టర్స్ చేయలేదేమో కానీ, బట్ మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశాను. కానీ మీకు ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇంత నటన గురించి తెలిసిన వాళ్ళు, నటన అంటే ఇంత పిచ్చున్న వాళ్ళు, ఎందుకు మీరు ఏ డ్రెస్లైనా వేసుకోగలం, ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ మీకు మీకు లేదా, లేకపోతే మీకు వచ్చిన క్యారెక్టర్స్ అలా రాలేదా? నాకుంది, చేస్తాను. చందమామ కథలో ఆ క్యారెక్టర్ చూసారు కదా, ఎంత గట్స్ ఉంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు చేస్తాను, ఆ ఏజ్కి చేశాను నేను. డ్రెస్సులు కూడా వేసుకుంటా, బట్ ఏంటంటే నాకేది సూట్ అవుతుందో డైరెక్టర్స్కి తెలుసు. ఆమె అంటే ఈ శారీ కడితేనే బాగుంటుంది, ఇలా వేస్తేనే బాగుంటుంది, ఈ జడ వేస్తేనే బాగుంటుంది, మన తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది అని వాళ్ళు నాకు ముందే ముద్ర కొట్టేశారు. ఒక పక్కింటి ఆంటీలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అలా ఇప్పుడు ఇంకా చేస్తున్న సినిమాలు ఏంటి మేడం ప్రస్తుతానికి? ఇప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నాను. మైత్రి మూవీస్ వచ్చింది కానీ కొంచెం డేట్స్ ప్రాబ్లం వల్ల అది ఇంకా తెలియట్లేదు, చేస్తానా లేదో తెలియదు. తర్వాత ప్రవీణ్ సత్తార్ గారిది ఒక వెబ్ సిరీస్, మళ్ళీ చందమామ కథలు డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను సార్, నైస్ డైరెక్టర్. మళ్ళీ ఇంకా సీరియల్ చేస్తున్నాను వరుసగా. ఇంకా సీరియల్స్లో ఎలా టైం కుదురుతుందండి? బడ్జెట్స్ ఇప్పుడు నా లెక్క ప్రకారం సీరియల్ వేరు, సినిమా వేరు, సినిమా బడ్జెట్స్ వేరుంటాయి, సీరియల్ బడ్జెట్స్ వేరుంటాయి. ఆఫ్ కోర్స్ దానికి దీనికి రెండు కూడా బ్యాలెన్స్ ఎలా చేస్తుంది ఆమెని గారు? అంటే సినిమా అన్నప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం బడ్జెట్ ఎక్కువే ఉంటుంది, దీనిలో తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ఆమెని అంటే దానికి ఒక స్టార్డమ్ ఉంది కదా, 100%. ఆ స్టార్డమ్కు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. టీవీ వాళ్ళు, మన టీవీ సీరియల్ అనేప్పటికీ నన్ను అంత లోకుగా ఏదో వచ్చి చేసేయమ్మా అలా అన్నారు. టైమింగ్స్ కానీ నేను అడగను, నేను చేస్తాను, నేను 10 వరకు చేసి కూడా నేను చేస్తాను. అందరూ అంటుంటారు పక్కన ఆర్టిస్ట్, మీరే సీనియర్లా చేస్తే మేము ఎలా మేడం, మేము అడిగితే సీనియరే చేస్తున్నాడు మీకేంటి అంటారు మేడం, ఇంకేం మాట్లాడతామా అంటారు. బట్ నాకేంటంటే నా వర్క్ మీద నాకు అంత పిచ్చి, నేను సార్ నేను వెళ్ళిపోవాలని పంపించే అలా అనలేను, నాకు రాదు. మీకు ఆ కష్టం తెలిసేమో. అవును, వితౌట్ బ్రేక్లో చేసినా కూడా నేను మొండిగా చేసేస్తుంటాను. ఎందుకు సార్ బ్రేక్ వచ్చు కదా, ఆకలేదు సార్ రిక్వెస్ట్ చేస్తాను తప్ప, సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు ఇలా అలా నేను అడగను. అదే నాకు ఈవీ గారు చెప్పిన పాఠం అది. అవును. కాకపోతే నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది మేడం. 1993లో మీరు ఎంట్రీ ఇచ్చి జంబలకడి పంప లాంటి సినిమాతో స్టార్ట్ అయినప్పుడు 13 సినిమాలు వచ్చినాయి ఆ ఇయర్. 13 సినిమాలు. ఆ తర్వాత ఇయర్ వచ్చి 8 సినిమాలు, ఆ తర్వాత ఇయర్ 11 సినిమాలు. ఆ రేంజ్లో పనిచేసిన మీరు సడన్గా బ్రేక్ ఎందుకు వచ్చింది 97 తర్వాత? సడన్ బ్రేక్ నేను తీసుకున్నా. అదే ఎందుకు తీసుకున్నారు? అంత పిచ్చి, అంత ప్యాషన్ ఉన్న మీకు ఒక ప్రేమకి లేదంటే నేను వేరేగా నేను ఏదో క్వశ్చన్ చేయాలని నాకు నిజంగా లేదు. ఎందుకంటే ఐ నో మా ప్రేక్షకులకి ఏం కావాలో తెలుసు. అది మీ వ్యక్తిత్వం, మీ పర్సనాలిటీ, మీ ఇష్టం. మీరు ఎలా చెప్తారో, దాన్ని ఎలా కన్వే చేస్తారో మీ ఇష్టం. నేను మాత్రం యాజ్ ఎ జర్నలిస్ట్గా,
అదే అమ్మనికి అరే భలే చేశారే ఏ పెళ్ళి మీ మీ మిస్టర్ పెళ్ళాన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? కన్వే చేయడం ఏం లేదు. అప్పుడు ఏంటంటే చెప్తారు కదా! ప్రేమ గుడ్డిదని. నేను చాలా ప్రేమిస్తాను. నా ప్రొఫెషనల్ అంటే నాకు పిచ్చి, ప్యాషన్, ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటాను నేను. నాకు అంత ఇష్టం. కానీ నాకు ఇష్టపడి వచ్చింది చిన్నప్పటి నుంచి. నా ఎన్నో కలలు కని వచ్చిన ఈ ఈ వచ్చాను ఈ ప్రొఫెషనల్‌కి. సో, దాన్ని గ్యాప్ తీసుకొని వెళ్ళానంటే ఎక్కడో అక్కడ కొంచెం లాక్ అయ్యాను నేను. సో, అక్కడ తల వంచాను. లొంగిపోలేదు. తల వంచాను. సరే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని తీసుకున్నా. అప్పుడు నాకు ఎక్కువ అలా వెళ్ళొద్దని చెప్పింది కూడా సౌందర్య వాళ్ళ మమ్మీ. ఆ! ఎలాగమ్మా నువ్వు వెళ్ళి ఇంత బిజీ ఉండి వెళ్ళి ఇంట్లో కూర్చుంటావు అంటే అని. నన్నసలు షాక్ నేను. అంటే నాకు గుర్తున్న ఒక 10, 15 సినిమాలు నోటితో టక 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 చెప్పేస్తాను అమ్మని గారివి. మంచి మంచి హిట్లు ఆ! మేము చూసినయి. కానీ చూస్తే అరే! ద కెరియర్ ఆ తమిళ్‌లో ఉన్నాయి ఈవెన్ సినిమాలు. కృష్ణారెడ్డి గారు కూడా ఆ! ఆయన చాలా బాధపడ్డారు. వద్దామని వెళ్ళొద్దు అని. లేదు సార్ వెళ్తా. తర్వాత ఉత్తేజ్ చాలామంది నరేష్ గారు కూడా ఆ! ఏంటా నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు వెళ్ళొద్దు నువ్వు మంచి ఆర్టిస్ట్ నువ్వు అలా ఇలా అని మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు నీ లాంటి ఆర్టిస్ట్ ఉండాలి ఇండస్ట్రీలో అలా ఇలా అని చాలామంది చెప్పారు. ఆచంట గోపి నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రాజేంద్ర ఆయన గోపి. ఇంటికి వచ్చి మరీ నాతో హ్మ్. ఇంటికి వచ్చి మరి వద్దమ్మా పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు మానొద్దు అన్నారు. నాకు అక్కడ ఒక నిబంధన ఉండింది దానికోసం వెళ్ళాను. నిబంధనతోనే ఆపేశారు కదా! ఆపేశాను. ఆళ్ళు కంపల్సరీ పెళ్లి చేసుకుంటే సినిమాలు ఆపేయాలి. ఆపేయాలి అని ఒక నిబంధనతో ఆపేశాను. మళ్ళీ కన్వే చేస్తూ మళ్ళీ వచ్చేసాను. వచ్చారు కానీ ఐ డోంట్ థింక్ అంటే అంత ప్యాషనేట్‌గా వచ్చిన మీరు అంత ప్రేమకి ఆగిపోయారా? ఒక చెక్ పెట్టుకున్నారా ప్రేమ మీకు? కాదు. ప్రేమకి ఆగిపోలే. నిబంధనకి ఆగిపోయాను. హ్మ్. నిబంధన అంటే అక్కడ ఆగిపోవాల్సొచ్చింది. అంటే అది ఫోర్స్ కాదు. ఎందుకు మేమంతా మనకుంది గదా! కొన్ని రోజులు మనం బ్రేక్ తీసుకుందాము. కొంచెం అంటే నాకు కాన్సంట్రేట్ నాకు అర్థం కానిది ఏంటంటే సైకలాజికల్‌గా మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను. ఖాళీగా కూర్చోమంటే నేను కూర్చోలేను. 24 గంటలు మనుషులతో తిరుగుతాను. అలాంటిది ఇంతమంది గొప్ప దర్శకులతో పనిచేసిన ఆమెని, ఇంతమందితో తిరిగిన ఆమెని సడెన్‌గా ఆగిపోయి ఇంట్లో సైలెంట్‌గా కూర్చుంటా, సినిమాలు చూసుకుంటా, ఓ పక్కన స్టార్స్ అప్పుడుగా సౌందర్య గారు, మీనా గారు, రమ్యకృష్ణ గారు, పక్క బాలకృష్ణ గారు, చిరంజీవి అవును. గారు వీళ్ళతో, నాగార్జున గారితో మీరు సినిమాలు చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు అవును. అవును. తీస్తున్నాను. వీళ్ళందరూ వస్తున్నప్పుడు అరే! నేను గూడా అక్కడ ఉండాలి కదా! అని ఎప్పుడు అనిపిచ్చేది. ఆ! దాంట్లో డౌటే లేదు. అబ్బా! వెళ్ళిపోయి ఎలాగా అని అనిపిచ్చేది. ఆ బాధైతే ఉంది లోపల. బట్ ఎక్కడో అక్కడ వాళ్ళకి నేను కన్వే అవ్వాల్సొచ్చింది కొంచెం. వాళ్ళ ఫ్యామిలీకి ఎళ్ళాల్సొచ్చింది. సో, ఈవెన్ చిరంజీవి గారు కూడా ఒక పక్కన షూట్ జరుగుతుంది. ఆయన కూడా వచ్చి ఆయన కూడా అడిగారు. "ఏంటమ్మా పెళ్లి చేసుకుంటున్నావంట కదా! అలా మ్యారేజ్ చేసుకుంటున్నావంట కదా! మానేస్తున్నావంట కదా!" అని. అవును సార్ అన్నా. సో, ఆ టైంలో చాలామంది అడిగారు. అయినా అక్కడ కొన్ని విషయాలకి నేను వెళ్ళాల్సొచ్చింది. సో, అసలు మీ ఇద్దరి మధ్యలో ఎలా లవ్ స్టార్ట్ అయింది? అది లవ్ అని కాదండి. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఆయన. ఏది హ్మ్. 'గంగై'? 'గంగేబ్రన్' కాదు. సెకండ్ సినిమా. అది ఫస్ట్ మూవీ వేరే. సెకండ్ మూవీ 'మురళీ' హీరో అని. ఆ! 'మురళి' హీరోగా ఆ సినిమా పేరు తమిళ్ పేరు. పుదియ కాట్రు ఆ! చేశా. 'పుదియ'. అక్కడి నుంచి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారాయన. అక్కడి నుంచి జర్నీ కంటిన్యూ ఉంది మీకు. ఆ! 92 అక్కడి నుంచి నుంచి. అలాంటి చేస్తున్నప్పుడు లేదు ఆ సినిమా 93లోనే. ఈ మన ఆ! 'జంబలకడి బొమ్మ' టైంలోనే ఆ సినిమా నాకొచ్చింది. సో, అలా కంటే అది ఫ్యామిలీ ఫ్రెండ్ లాగున్నారు. మా ఇంట్లో అందరికీ బాగా హ్మ్. తెలుసు. సో, అలా వచ్చిందనమాట ఆ ఫ్రెండ్‌షిప్. అంతే తప్ప లవ్ పెద్దది ఏం లేదు. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఒక అరేంజ్ మ్యారేజ్ అనుకోండి అది. హ్మ్. అలా. అంతే. ఇప్పుడు ఆమని గారు ఎవరి మాట వింటారు ఇంట్లో? మామూలుగా మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసేవారు? నేనా? ఆ! ఇప్పుడా? ప్రస్తుతమా? ప్రస్తుతం అప్పుడు గూడా. ఎప్పుడు ఎవరి మాట వినను. నేను నా 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 మాట నేనే వింటాను. ఫస్ట్ నేను అనుకుంటాను ఇదేం కరెక్టా? కాదా? అని. ఓకే. నేను కన్వే అయితేనే నేనే ఎవరి మాట వినేంత వెళ్ళను. కొన్ని విషయాలు ఆలోచిస్తాను. ఇది కరెక్ట్. ఓకే. చేద్దాం అని నేనే కన్వే అవుతాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే నా పిల్లల మాట వింటాను నేను. నా పిల్లలకే భయపడతాను నేను. భయపడతారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు మేడం ప్రస్తుతం?
ఇద్దరు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు. బాబు 5th స్టాండర్డ్, పాప 3rd స్టాండర్డ్. కానీ చిన్నపిల్లలు అంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళలాగా నన్ను ఫుల్ కేరింగ్ కానీ నన్ను డిమాండ్ చేయడానికి కమాండ్ చేయడం అన్నీ వాళ్ళే. చెన్నైలోనే ఫ్యామిలీ అంతనా? ఇక్కడ ఇక్కడ కూడా హౌస్ ఉందా మీకు? లేదు, చెన్నైలోనే. చెన్నైలో ఇక్కడ హౌస్ ఏం లేదు. ఇక్కడ ఉంటే అదే హోటల్స్ అలా ఉంటాను. చెన్నైలోనే ఇల్లు. షూటింగ్ అయిపోతే ప్యాకప్ అంటే వెళ్ళిపోతుంటాను. ప్యాకప్ అనగానే ఫ్లైట్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఉంటాను. కాదు, ఇన్ని చేస్తున్నారు కదా, తెలుగు సినిమా ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక ఇల్లు తీసుకొని. తప్పకుండా మీరు చెప్పేశారు, మీ నోట్లో వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ నేను తీసుకుంటాను. ఇల్లు తీసుకొని నాకు చెప్పండి. ఇల్లు తీసుకున్నానండి. మీ గృహప్రవేశం మీరు వస్తారు. అలా చాలామంది అంటున్నారు. అంటే నాకు ఇంతవరకు అవసరం ఉండదేమో అనుకున్నా. సో కానీ ఫ్యూచర్లో అవసరం హైదరాబాద్లో ఉంటుంది. మనం ఇంకెప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. ఇంకొకటి హైదరాబాద్ అనేది నాకు పుట్టిల్లు, నాకు ఫుడ్ పెట్టిన ఊరది. అందుకని నేను ఎప్పుడు ఉండాలి ఇక్కడ, ఒక ఇల్లు తీసుకుంటా. మేడం, అమ్మని గారి గురించి మాట్లాడుతూ ఉంటే నేను నిజంగా రోజుల కొద్దీ మాట్లాడగలను. అంత కంటెంట్ నాకు తెలుసు మీ గురించి. అందుకని ప్రస్తుతం నారి, ఈ నారి సినిమాలో హైలైట్స్ ఏమనుకుంటున్నారు? ఆమని గారు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సినిమాకి? పరిస్థితి ఏముంది, నేను ఆర్టిస్ట్, మంచి క్యారెక్టర్ చేస్తాను. అంటే కొన్ని క్యారెక్టర్స్ సెలెక్టివ్గా చేస్తారా, అలా కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసేస్తారా? ప్రతి క్యారెక్టర్ చేయట్లేదు, సెలెక్టివ్గానే చేస్తున్నాను. నాకు ఇప్పుడు అదే నారిలో చేయడానికి నా దగ్గరకు వస్తున్నారంటే ఆ క్యారెక్టర్లు ఏదైనా ఉంటే ఆమెని గారు చేయగలుగుతారు అన్నప్పుడే వస్తారు. నేను కూడా చూస్తా, వింటాను, కథ వింటాను, బాగుందంటే చేస్తాను, నచ్చదంటే చేయట్లేదు. సో మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇంకా కంటెంట్ అంటే అదే చెప్పాను కదా, ఈ సొసైటీకి కావాల్సిన మంచి సినిమా ఇది. ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక కుటుంబ కథా చిత్రం ఇది. వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. చాలా డీసెంట్గా హెల్దీగా ఉంటుంది. అలాగే ఇలా ఏంటంటే మగాళ్ళు తిట్టడమో ఆడవాళ్ళేమో మంచోళ్ళు అనేది కాదు. ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే మగవాళ్ళు ఏం చేయకూడదు, ఆడవాళ్ళు కూడా ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకని ఒక శక్తి ఉంటుంది, అక్కడ కోల్పోకూడదు అనేది అన్నీ ఇంట్లో ఉంటుంది. సో 13 years నుంచి 20 years ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు చూడాలి. సో అందరూ కూర్చొని చూడాల్సిన మూవీ ఇది. ఒక మంచి కుటుంబ కథా చిత్రం. అదేలాగా ఇది మన ఉమెన్స్ డేకి రిలీజ్ అవుతుంది. ఉమెన్స్ డేలో ఆ రోజు ఫస్ట్ షోకి మేమేం చెప్పబోతున్నామంటే కపుల్స్ మెయిన్గా చూడాలి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే మన ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి చాలా అన్వయించే మూవీ ఇది. సో అందుకని హస్బెండ్ వెళ్తే వైఫ్కి ఫ్రీ అన్నమాట ఒక టికెట్. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ, అది కపుల్స్కి. ఓకే. సో అందుకని అందరూ కపుల్స్ మిస్ అవ్వకుండా ఈ సినిమాకి రండి. ఆ రోజు 7th ఉంటుంది, 8th ఉంటుంది ఈ ఆఫర్. సో ఇది మేము మా ప్రొడ్యూసర్ తరఫున వాళ్ళు చేస్తున్నారు ఇది. ఎందుకంటే అందరూ, మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడాలి, రీచ్ అవ్వాలి అనేది మా ఒక ఇంటెన్షన్. ఉమెన్స్ డే సందర్భంగా ఇది చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి అవకాశం వచ్చిందా మేడం, ఇలా చేసే అవకాశం? ఒక టికెట్ మీద ఇంకో టికెట్? లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను ఇదొక నిజంగా గ్రేట్ ఆఫర్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్, వాళ్ళ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు. నిజంగా నేను ఫస్ట్ టైం నేను వింటున్నాను అలాగా. ఎక్కడున్నారు బాస్? బాబు గారు, ఇదిగో మాట్లాడండి. నేను చెప్పాను సేమ్ బాబు గారు అని ఫోన్ వస్తుందండి అని చెప్పాను. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? నమస్తే. బ్రహ్మానం చెప్పమ్మా. ఏమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి ఫస్ట్. మీ హీరోయిన్ బాబు. మీ హీరోయిన్ ఎవరు తెలీదా సార్ మీకు? అమ్మా ఆమెని మేడం. అంటే గుర్తుపట్టారు? దేవుడు మీరు గుర్తుపట్టారా? నాకు ఒకరే, నేను అట్లా అబద్ధాలు చెప్పను. ఒక్కనే హీరోయిన్ అని చెప్పారు. ఒకరే హీరోయిన్. అవునా? అట్లా అబద్ధం నేను ఇవాళ ఒక మాట చెప్తాను. ఇవాళ నేను పీక్ లో ఉన్నాను రైటర్ గా. చెప్పారు. ఈ దశలో కూడా నేను చెప్పేది ఒకటే, నేను ఎవరినైనా అభిమానిస్తాను అంటే అపరిమితమైన ఇష్టం, అభిమానం అంటే అది ఒక రామనాథ్. థ్యాంక్ యూ. ఇందులో నేను అమ్మ మీరు ఎన్నన్నానండి. అందుకే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మా హీరోయిన్ అంటే రాజనీమో తెలివితే బాగా మాట్లాడరే వాళ్ళంతా.
అని నాకు అది డౌట్ వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను మీరు ఎవరో అనుకోని నేను ఆమనా అంటే మళ్ళీ వాళ్ళు ఎవరో హర్ట్ అయ్యి ఇతను శివ ఇచ్చేటప్పుడన్నా చెప్పాలి. చెప్పకూడదనే కదా చెప్పాను నేను. అంతమ్మా అట్లా దయచేసి సరే అయినా పర్వాలేదు, దొరకలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. చెప్పారు మీ గురించి, ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు, మొత్తం బాలీవుడ్కి వెళ్ళిపోయారు. బిజీగా ఉన్నారు కాదు, ఒక విషయం చెప్తాను. బిజీ నేను ఒకటైతే నమ్ముతారా మీరు, నేను మీ లొకేషన్ కి వచ్చాను, టీవీ లొకేషన్ కి. ఒక చిన్న అమ్మా ఇంతలో చేయని అన్న అలాగే నేను రైట్ అన్ని విషయాలు చెప్తాను మీకు. నేను ఇదేదో ఏమంటారంటే మిమ్మల్ని ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం లేదు. నేను నా లైఫ్ లో నేను ఎవరికైనా ఈవిడ దాని ఏమంటారు ఫేవరెట్ ఈవిడ అనేది నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది అతను తెలుసు, శివకు తెలుసు, మా శ్యాముకు తెలుసు, నేను అందరికి చెప్తాను నేను ఆ విషయం. తెలుసు మేడం మేము ఇప్పుడు ఎవరో రాగింతో చేస్తాం, ఇంకొంత చేస్తాం, చేయడం ఎంత వరకు తెలుసా? మీరు నమ్ముతారా? నా దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉండవు. ఓకే ఓకే. జోక్ అండి, నేను మీరు రికార్డ్ లో పెట్టుకోండి, మీరు 10 ఏళ్ళ తర్వాత ఫోన్ చేసినా ఇదే మాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అభిమానంకి మీ ప్రేమకి చాలా థ్యాంక్స్. బాగున్నారు కదా సార్? సార్ నేను అదే ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. నేను ఇప్పుడు మీకు ఫోన్ చేస్తా, మీకు నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీకు కాల్ చేస్తాను, నంబర్ ఉంది, నేను కాల్ చేస్తాను. ఐ కాల్ యూ. థ్యాంక్ యూ సార్, బాయ్. సూపర్. ఫైనల్గా మీరు నారీ గురించి, టికెట్స్ గురించి చెప్పారు. 13 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్పారు. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ చూడాలన్నారు. కానీ మీరు చాలా తెలివిగా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన పిక్చర్ అని చెప్పి భలే తెలివిగా చెప్పారు మేడం. తెలివి కాదు, నిజం అదే. ఓకే. ట్రూ ఏంటంటే ఈ సినిమా అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. సో మంచి సినిమా, మంచి మెసేజ్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ అంటే డైరెక్టర్ ఇది ఏం చెప్పబోతున్నారు, దేనికోసం అనేది మీరు చూస్తే కానీ తెలియదు, నేను చెప్తే అర్థం కాదు. ట్రైలర్ చూస్తే మాత్రం సంథింగ్ ఏదో గట్టిగా చెప్తున్నారు అనేది, ఒక మగవాడి మీద మాత్రం తీవ్రమైన విమర్శ అయితే ఉండబోతుంది. అంటే పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచకూడదు, ఎలా పెంచాలి అనేది రెండు వర్షన్స్ ఉంటాయి. వెరీ నైస్ మేడం, సూపర్. వెయిట్ చేస్తాం మేడం మార్చి 7వ తారీఖు కోసం. నారీ అనే సినిమా రిలీజ్ అవుతుంది. మన ద గ్రేట్ ఆమని గారు కూడా అందులో ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల్ని మెప్పించడానికి వచ్చినందుకు ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా మా టాక్ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా గురించి ఏమైనా చెప్తానంటే చెప్పండి. మా తెలుగు ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా నారీ సినిమా March 7th అంటే మా ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. సో తప్పక చూడండి. ఎందుకు ఆఫర్ కూడా ఇచ్చాము, ఫస్ట్ షోకి ఒక కపుల్స్ వెళ్తే ఒక టికెట్ తీసుకుని ఒక టికెట్ ఫ్రీ అన్నమాట. సో మిస్ అవ్వకుండా అందరూ వెళ్ళి చూడండి, ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇది మంచి అంటే ఇది కమర్షియల్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్, ఇది మిస్ అవ్వకుండా చూడండి, అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. సో డోంట్ మిస్ ఇట్.